Confession of faith. విశ్వాసంతో ఒప్పుకోలు చేయుట. అనేక సార్లు నేను మిమ్మల్ని చేతులెత్తి ఈ మాట రిపీట్ చేయమని మిమ్మల్ని అడగటానికి కారణం అదే. ఫెయిత్, విశ్వాసంలో సృజనాత్మక శక్తి దాగి ఉంది. ఆమేనంటారా? చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి పరిపూర్ణమైన విశ్వాసంతో సందేహించకుండా, పరిపూర్ణమైన విశ్వాసంతో ఒప్పుకోలు చేస్తూ, తాను ఏదైతే కన్ఫెషన్ చేస్తున్నాడో, ఒప్పుకుంటున్నాడో, ఆ ఒప్పుకోల్లోనే దేవుడే దిగి వచ్చి మనం ఏది ఒప్పుకుంటున్నామో ఆ కార్యాన్ని మన ముందు నిలబెడతాడట. అందుకే బైబిల్ సెలవిస్తుంది, విశ్వసించుట నీ వలనైతే విశ్వసించు వానికి, చెప్పండి గట్టిగా, సమస్తము సాధ్యం. పరిస్థితితో మాట్లాడడమే విశ్వాసం. దేవునితో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సమస్యతో నువ్వు మాట్లాడాలి. సమస్యని కమాండ్ చేయాలి, దేవుని కమాండ్ చేయకూడదు. సమస్యని కమాండ్ చేయి. యేసయ్యా నువ్వు చేయమని అడుగుతున్నాను, అది కాదు. ప్రభా రిక్వెస్ట్, ప్రభా పరిస్థితి కార్యం జరిగించండి, నాలో విశ్వాసం పెంచండి. నీలో ఒక పరిపూర్ణమైన విశ్వాసం తెచ్చుకో. ఏమాత్రం కదలకుండా నీ విశ్వాసాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకోలు చేస్తూ, నీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యని విశ్వాసంతో ఖండించు, విశ్వాసంతో గద్దించు, విశ్వాసంతో హెచ్చరించు, విశ్వాసంతో కలుగునుగా కానీ ప్రకటించు. నీ విశ్వాసం దేవుడు అంగీకరించగలిగితే నువ్వు అన్నది అలాగే జరుగుతుంది. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.